Hi everyone, welcome to Sarkar Naukari. So guys, today in this class we are going to discuss about recent ISRO's launches, that is like Vikram 1. సో విక్రమ్ వన్ లాంచ్ చేసింది ఎవరు, విక్రమ్ వన్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే వన్ ఆఫ్ ద ఇస్రోస్ ప్రైవేట్ స్పేస్ సెంటర్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. మన తెలుగు స్టేట్ బేస్డ్ కంపెనీ అన్నమాట ఇది. రీసెంట్ గా విక్రమ్ వన్ అనే రాకెట్ ని జూలై 18న లాంచ్ చేశారు. దీని గురించి మీకు న్యూస్ లో హైలైట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు విక్రమ్ పేరు మీదుగా ఒక లైట్ వెయిట్ రాకెట్ ని వీళ్ళు తయారు చేశారు. బేసిక్ గా మనకి రాకెట్స్ అనేవి ఇస్రో వాళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డెవలప్ చేస్తారు. దట్ ఈస్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి ఇలాంటి రాకెట్స్ చాలా ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే విక్రమ్ వన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇది చాలా లైట్ వెయిట్ రాకెట్ అండి. కార్బన్ కాంపోనెంట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ విక్రమ్ సిరీస్ లో మనకి టోటల్ గా 4 సిరీస్ ఆఫ్ రాకెట్స్ ఉన్నాయి. విక్రమ్ ఎస్, విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3. విక్రమ్ ఎస్ అంటే విక్రమ్ స్టార్ట్అప్. విక్రమ్ స్టార్ట్అప్ ని ఆల్రెడీ లాంచ్ చేశారు సబ్ ఆర్బిటార్ లోకి. దట్ ఈస్ లైక్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్. విక్రమ్ ఎస్ అనేది సింగిల్ స్టేజ్ రాకెట్ అండి. సాలిడ్ ఫ్యూయల్ ని అందులో యూజ్ చేస్తారు. ఒకే స్టేజ్ ఉంటుంది, నో స్ట్రాప్ అండ్ బూస్టర్స్. సింగిల్ స్టేజ్ కాబట్టి లోయర్ ఎర్త్ ఆర్బిటార్ 450 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోకి వెళ్ళగలదు. అండ్ 350 to 380 kgs వెయిట్ ఉన్నటువంటి పెలోడ్స్ ని కూడా ఈ రాకెట్ అనేది తీసుకెళ్లగలదు. ఆల్రెడీ ఫస్ట్ సిరీస్ అనేది కంప్లీటెడ్. అండ్ సెకండ్ సిరీస్ ఆఫ్ రాకెట్ ఈజ్ విక్రమ్ 1. విక్రమ్ 1 ని జూలై 18న మన వాళ్ళు లాంచ్ చేశారండి. ఈ విక్రమ్ 1 రాకెట్ లో టోటల్ గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే 4 స్టేజెస్ ఆఫ్ వెహికల్ అన్నమాట ఇది. దీనికి కూడా స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఏం ఉండవు, జస్ట్ కోర్ ఇంజన్ మాత్రమే ఉంటది. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి 4 ఇంజన్స్ ఏవేవి అంటే ఫస్ట్ సాలిడ్ స్టేజ్ ఉంది, సెకండ్ కూడా సాలిడ్ స్టేజ్, థర్డ్ కూడా సాలిడ్ స్టేజ్, అండ్ ఫోర్త్ లిక్విడ్ స్టేజ్. అంటే ఇప్పుడు 4 స్టేజెస్ వెహికల్, 4 స్టేజెస్ అంటే 4 ఇంజన్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ లో సాలిడ్ ఫ్యూయల్ ని, ఫోర్త్ స్టేజ్ లో లిక్విడ్ ఫ్యూయల్ ని వాడతారు. దట్ ఈస్ విక్రమ్ 1. ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ విక్రమ్ 2 ఉంది అండ్ విక్రమ్ 3 కూడా ఉంది. విక్రమ్ 1 వచ్చేసి నో స్ట్రాప్ అండ్ బూస్టర్స్, 4 స్టేజ్ ఉంటది రాకెట్. విక్రమ్ 2 లో స్ట్రాప్ అండ్ బూస్టర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఇందాక విక్రమ్ ఎస్ ని సబ్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేశారు. విక్రమ్ 1 ఏమో ఆర్బిటార్ క్లాస్ రాకెట్ అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్ ఆర్బిటార్ అండ్ ఆర్బిటార్ క్లాస్ రాకెట్? యాక్చువల్లీ భూమి పైన ఆర్బిటార్, అంతరిక్షంలో స్పేస్ లో ఆర్బిటార్స్ ఉంటాయి. ఆర్బిటార్స్ అంటే ఏంటంటే భూమి చుట్టూ ఏ డైరెక్షన్ లో అయితే తిరుగుతూ ఉంటాయో శాటిలైట్స్, ఆ డైరెక్షన్ ని, ఆ కక్షనే ఆర్బిటార్ లేదా కక్ష అంటారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు అర్త్ పైన మనకి చాలా ఆర్బిటార్స్ ఉన్నాయండి స్పేస్ లో. ఇలా 90 degrees యాంగిల్లో దట్ ఈస్ పోలార్ ఆర్బిటార్, అండ్ ఈ యాంగిల్లో ఉండేది జియో స్టేషనరీ ఆర్బిటార్స్, అండ్ ఈ యాంగిల్లో జియో సింక్రోనస్ ఆర్బిటర్స్, అండ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్, అండ్ లోయర్ ఎర్త్ ఆర్బిటర్, మీడియం ఎర్త్ ఆర్బిటర్, ఇట్లా డిఫరెంట్ ఆర్బిటార్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సబ్ ఆర్బిటాల్ అంటే ఏంది అని అంటే ఆర్బిటార్ వరకు శాటిలైట్ వెళ్ళి లేదా ఆర్బిటార్ వరకు రాకెట్ వెళ్ళి ఆర్బిటార్ లో ఆ వెలాసిటీ, ఆ స్పీడ్ ఆఫ్ వెలాసిటీని బేస్ చేసుకొని ఆర్బిటార్ చుట్టూ తిరగకుండా జస్ట్ అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ అర్త్ కి రిటర్న్ వచ్చేస్తాయి. అలాంటి వాటిని సబ్ ఆర్బిటార్ అంటారు. ఇప్పుడు ఏమైనా ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ కానీ సబ్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేసి మళ్ళీ కిందకి తెస్తారు. ఎగ్జాంపుల్ విక్రమ్ స్టార్ట్అప్, విక్రమ్ ఎస్ రాకెట్ ని సబ్ ఆర్బిటార్ లోకి పంపించి తెచ్చారు. ఇంకొకటి ఆర్బిటార్ క్లాస్ రాకెట్ అంటే ఏంటంటే రాకెట్ ని లాంచ్ చేసిన తర్వాత శాటిలైట్ స్పేస్ లో ఉండే ఏదో ఒక ఆర్బిటార్ లో ఫిక్స్ చేస్తాం, ప్లేస్ చేస్తాం. టార్గెట్ ఆర్బిటార్ లోకి ప్లేస్ చేస్తే ఆ స్పీడ్ ఆఫ్ వెలాసిటీని ఇది అందుకొని ఆర్బిటార్ చుట్టూ శాటిలైట్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ లైక్ ఆర్బిటార్ క్లాస్ రాకెట్ అంటాం. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్, ఇదేమో ఎక్స్పెరిమెంటల్ రాకెట్. ఇది వచ్చేసి మనకు ఆపరేషనల్ రాకెట్ లేదా ఆపరేషనల్ శాటిలైట్స్ అన్నిటినీ కూడా ఆర్బిటార్ క్లాస్ లోకి పంపిస్తాం. ఇదేమో సబ్ ఆర్బిటార్ లోకి పంపిస్తాం. ఇప్పుడు విక్రమ్ ఎస్ ఇస్ సబ్ ఆర్బిటార్, విక్రమ్ 1 ఇస్ ఆర్బిటల్ క్లాస్ అన్నమాట. ఓకే, ఆర్బిటార్ క్లాస్ అని అంటే ఏంటి అని అంటే కక్షలోకి పంపించి భూమి చుట్టూ తిరిగి వర్క్ చేసేటువంటి ఒక శాటిలైట్స్ ని మనం లాంచ్ చేసామండి. మన ఇండియాలో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాంచ్ చేసినటువంటి ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏది అని అంటే నథింగ్ బట్
విక్రమ్ 1 గానే మనం కన్సిడర్ చేయొచ్చు. సో సబ్ ఆర్బిటార్ ఫ్లైట్ వచ్చేసి 2000 టు 6000 మీటర్స్ పర్ అవర్ ఉంటది. సో ఇది పీక్ వెలాసిటీ. ఆ డిఫరెన్సెస్ మీకేం అవసరం లేదు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆర్బిటార్ లోకి వెళ్ళి తిరిగితే ఆర్బిటార్స్ క్లాస్ అని అంటాము, లేదా సబ్ ఆర్బిటార్ అనేసి పిలుస్తారు. ఆల్టిట్యూడ్ రేంజ్ ఏమో 50 టు 125 మైల్స్ ఉంటది, ఇదేమో 250 మైల్స్ ఉంటది ఆర్బిటార్ ఫ్లైట్ కి సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ కి. ఓకేనా. ఇంకా అప్లికేషన్స్ వచ్చి రీసెర్చ్, టూరిజం, టెస్టింగ్ ఇలాంటి వాటన్నిటిని సబ్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేస్తే, ఇవేమో ఆపరేషనల్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్ని కూడా ఆర్బిటార్ ఫ్లైట్ లోకి మనం లాంచ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అట్లా 4 స్టేజెస్ ఉండేటువంటి ఒక రాకెట్ ఇది. ఇంకా వీటి డిఫరెన్సెస్ ఒకసారి చూస్తే, ఇప్పుడు విక్రమ్ సిరీస్ లో మనకు విక్రమ్ 4 వరకు ఉన్నాయి. సో విక్రమ్ ఎస్ 1 2 3 4 వరకు ఉన్నాయి. విక్రమ్ ఎస్ ని 2022లో సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారండి, సింగిల్ స్టేజ్ రాకెట్. అందులో యూజ్ చేసినటువంటి ఇంజన్ ఏంటి అంటే, అబ్దుల్ కలాం సార్ పేరు మీద కలాం 80 అనేటువంటి ఒక ఇంజన్ ని యూజ్ చేశారు. సో ఫస్ట్ యూజ్డ్ 3D ప్రింటెడ్ ఇంజన్. 3D ప్రింటెడ్ ఇంజన్ అంటే చాలా ఫ్యూయల్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటది, హై స్పీడ్ ఉంటది, ఇంజన్ చాలా స్మూత్ ఫుల్ గా ఉంటది, సౌండ్ కూడా ఎక్కువ రాదు. సో అలాంటి 3D ప్రింటెడ్ ఇంజన్ ని సో విక్రమ్ ఎస్ లో లాంచ్ చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ కలాం 80. ఇందులో సాలిడ్ ఫ్యూయల్ ని యూజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్, సబ్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేసాం. విక్రమ్ 1, విక్రమ్ 1 ని సక్సెస్ఫుల్ గా మొన్నే 2026 జూలై 18న విక్రమ్ 1 లాంచ్ చేసాము. ఇందులో 4 స్టేజెస్ రాకెట్. దిస్ ఇస్ లైక్, సో ఫస్ట్ 3 స్టేజెస్ లో సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 స్టేజెస్ కలాం సిరీస్ అండి, కలాం 1, కలాం 2, కలాం 3. 4th సిరీస్ మాత్రము సర్సివి రామన్ సార్ పేరు మీదుగా రామన్ ఇంజన్ అని పెట్టారు. సో 4th స్టేజ్ నేమ్ ఈజ్ రామన్ ఇంజన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంజన్ నేమ్స్ ఆర్ కలాం ఇంజన్. అంటే టోటల్ గా 4 ఇంజన్స్ యూజ్ చేశారు. ఫస్ట్ 3 ఇంజన్స్ లో సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేశారు, లాస్ట్ 4th ఇంజన్ లో లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేశారు అనమాట. ఓకేనా. ఇదేమో ఆర్బిటార్ లాంచ్ వెహికల్, ఎగ్జాక్ట్ గా ఆర్బిటార్ లోకి, లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి, ఏ ఆర్బిటార్ అంటే లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేశారు. సో రామన్ ఇంజన్స్ ని ఇందులో యూజ్ చేశారు అనమాట. అండ్ విక్రమ్ 2, 3, 4 ఇవన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి. విక్రమ్ 2 అండర్ డెవలపింగ్ లో ఉంది. ఇందులో యూజ్ చేస్తున్నటువంటి ఇంజన్ ధావన్ ఇంజన్. సతీష్ ధావన్ సార్ పేరు మీదుగా, ఫస్ట్ ఇస్రోస్ చైర్మన్ సతీష్ ధావన్, సో సార్ పేరు మీదుగా ఈ ధావన్ ఇంజన్ ని తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఏమో కలాం ఇంజన్, తర్వాత రామన్ ఇంజన్, తర్వాత ధావన్ ఇంజన్. ఇందులో క్రయోజెనిక్ ఫ్యూయల్ ని యూజ్ చేయబోతున్నారండి. ఇప్పటి వరకు మన ఇస్రో ఓన్లీ జిఎస్ఎల్వి రాకెట్స్ లోనే క్రయోజెనిక్ ఫ్యూయల్ ని వాడింది. క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే లో టెంపరేచర్ లో ఫ్యూయల్ ని స్టోర్ చేయడం. సో -196 డిగ్రీ సెంటిగ్రేడ్ లో లిక్విడ్ ఆక్సిజన్, 253 డిగ్రీ సెంటిగ్రేడ్ లో లిక్విడ్ హైడ్రోజన్, ఈ రెండింటిని కలిపి క్రయోజెనిక్ ఫ్యూయల్ అని అంటారు. సో ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ ని విక్రమ్ 1 లో, విక్రమ్ 2 లో యూజ్ చేయబోతున్నారు. దిస్ ఇస్ అప్కమింగ్ ప్రాజెక్ట్. ఇంకా విక్రమ్ 3, 4 రెండు ప్లాన్డ్ అండి. రెండిట్లో కూడా ధావన్ ఇంజన్ ని యూజ్ చేయబోతున్నారు. లిక్విడ్ క్రయోజెనిక్ ఫ్యూయల్ ని ఇందులో కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది మీడియం లిఫ్ట్ ఆర్బిటార్, అంటే మీడియం ఎర్త్ ఆర్బిటార్ లోకి శాటిలైట్ ని తీసుకెళ్లగలదన్నమాట. హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్, హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పోలార్ ఆర్బిటార్ లోకి, జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ కి కూడా అది తీసుకెళ్లగలుగుతుంది. అంటే చెప్పాలంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విని రీప్లేస్ చేసేటువంటి ఒక రాకెట్ గా మనం విక్రమ్ రాకెట్ ని కన్సిడర్ చేయొచ్చు. సో మన ఇస్రో కూడా ప్రైవేట్ సెక్టార్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇస్రో రిమైనింగ్ థింగ్స్ మీద రీసెర్చ్ కోసం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి, డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ కంపెనీస్ ని వెల్కమ్ చేస్తూ ఉంది అనమాట. ఇంకా పోతే ఈ విక్రమ్ 1 లో తీసుకెళ్లినటువంటి శాటిలైట్స్ ఏంటివి అని అంటే, విక్రమ్ 1 లో మనం పంపించిన శాటిలైట్స్ స్కోప్ అనేది స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక పెలోడ్ అండి. పెలోడ్ అంటే రాకెట్ లో మనం పంపించే వాటిని పెలోడ్ అంటాం. దట్ ఈస్ ఎ శాటిలైట్. అది కూడా శాటిలైట్స్ లో ఉండే పెలోడ్స్. ఇన్ హౌస్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. ఇన్ హౌస్ అని అంటే ఓన్ గా స్కై రూట్ వాళ్ళు ఏదో రీజన్ కి, ఓకే, వాళ్ళ పర్పస్ కి, వాళ్ళ కోసం రీసెర్చ్ కోసం పంపించుకున్న ఒక శాటిలైట్. అంటే దాని సర్వీసెస్ ని కంట్రీ మొత్తం స్ప్రెడ్ చేయరు, వేరే ఏ కంపెనీస్ కి ఇవ్వరు. దాని సర్వీసెస్ ని ఆ కంపెనీయే, స్కై రూట్ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. అదొక ఇండివిజువల్ గా ఓన్ గా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకున్న టెక్నాలజీ, దట్ ఈస్ స్కోప్. ఇంకోటి సోలారాస్ S3. సో గ్రాహా స్పేస్ వాళ్ళది ఇది స్మాల్ శాటిలైట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అండి. ఇది చాలా చిన్న శాటిలైట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ సో డిసియు బెట్ పెలోడ్ అని అంటాం. ఇది జర్మనీ వాళ్ళది కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇది జర్మనీ వాళ్ళది. స్పేస్ మెకానిజం డెమాన్స్ట్రేషన్ కోసం వాళ్ళు ఒక పెలోడ్ పెట్టారు.
ఎంబ్రేజ్, ఎంబ్రేజ్ వచ్చేసి కోస్మో సర్వ్ స్పేస్, రోబోటిక్ ఆర్మ్ డెమాన్స్ట్రేషన్ కోసం వీళ్ళు డెబ్రీస్ క్యాప్చర్ అంటే స్పేస్ లో ఉండేటువంటి అన్వాంటెడ్ వేస్ట్, యూజ్లెస్ ఇనాక్టివేటెడ్ శాటిలైట్స్ యొక్క పార్ట్స్, శాటిలైట్స్ ని కలెక్ట్ చేయడాన్ని డెబ్రీస్ అని అంటారు. డెబ్రీస్ క్యాప్చర్ కోసం ఎంబ్రేస్ ఇచ్చాం. అండ్ కాస్మిక్ బ్లూమ్, ఇది సింబాలిక్ పెలోడ్ అండి, కాస్మిక్ బ్లూమ్ అనేది. సో కమెమోరేటివ్ ఆర్ట్ వర్క్ కోసం దీన్ని పంపించారు. అండ్ 18 క్యారెట్ గోల్డ్ మైక్రో, 18 క్యారెట్స్ గోల్డ్ మైక్రో రాకెట్ ని కూడా సింబాలిక్ పెలోడ్ గా పంపించారు. ట్రిబ్యూట్ టు సివి రామన్. ఓకే, సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం. సో వీళ్ళ ట్రిబ్యూట్ మీద మనం 18 క్యారెట్ గోల్డ్ మైక్రో రాకెట్ ని పైకి పంపించామన్నమాట స్పేస్ లోకి. ఓకేనా, ట్రిబ్యూట్. సో సివి రామన్, విక్రమ్ సారాభాయ్ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ మనం పంపించినటువంటి పెలోడ్స్ విక్రమ్ 1 లో పైకి ఆర్బిటార్ లోకి పంపించినటువంటి పెలోడ్స్. పెలోడ్స్ ఎక్కడ పెట్టి పంపిస్తారు? దిస్ ఈజ్ లైక్ నథింగ్ బట్ రాకెట్. సో రాకెట్ లో దిస్ ఈజ్ పెలోడ్ ప్లేస్. ఈ పెలోడ్ ప్లేస్ లో ఆర్బిటార్స్ ని కానీ శాటిలైట్స్ ని కానీ ఏవైనా సరే ఇందులో పెట్టి పంపిస్తారు. అండ్ టోటల్ గా 4 స్టేజ్ వెహికల్ ఇది. సో ఫస్ట్ 3 స్టేజెస్ లో 1, 2, 3 స్టేజెస్ లో సాలిడ్ ఫ్యూయల్స్ ని, లాస్ట్ స్టేజ్ లో ఏంటి లిక్విడ్ ఫ్యూయల్ ని వాడేస్తారు. ఓకేనా, ఎస్, దట్ ఈస్ లైక్ ఇది విక్రమ్ 1 గురించి. ఇంకా స్కైరూట్ ఏరోస్పేస్ గురించి కొంచెం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ మిషన్ పేరు ఏంటంటే ఆగమాన్ మిషన్. ఓకేనా, మిషన్ ఆగమాన్, మిషన్ ఆగమాన్ అని అంటాం. మిషన్ ఆగమాన్ ని ఎప్పుడు లాంచ్ చేశారు? 18th July 2026 సో రాకెట్ 22 మీటర్స్ ఉంటుంది, 4 స్టేజెస్ వెహికల్ ఇది. పెలోడ్ కెపాసిటీ 350 kgs, లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. అండ్ ఆర్బిటార్ వచ్చేసి 450 కిలోమీటర్, 450 కిలోమీటర్. ఇప్పుడు 450 నుంచి 500 వరకు లోయర్ ఎర్త్ అంటాం, 500 నుంచి 700 వరకు మీడియం ఎర్త్ అంటాం. సో 450 అంటే లోయర్ ఎర్త్, లోయర్ ఎర్త్ లోకి 350 kgs. అంటే ఇక్కడ ఏవైతే పెలోడ్స్ ఉన్నాయో ఇందాక మీరు చదువుకున్న లిస్ట్, ఈ పెలోడ్స్ అన్ని కలిపి 450 kgs ఉంటాయి. ఈ 450 kgs వెయిట్ ఉన్న పెలోడ్స్ ని 450 కాదు, సారీ 350. ఓకే, 350 kgs, 350 kgs వెయిట్ ఉన్న పెలోడ్స్ ని 450 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి తీసుకెళ్లిన ఒక సక్సెస్ఫుల్ రాకెట్ గా మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటర్ రాకెట్ సక్సెస్ఫుల్లీ రీచ్ ఆర్బిటార్. సో ఆర్బిటార్ లోకి సక్సెస్ఫుల్ గా ఇది రీచ్ అయింది అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా స్కైరూట్ ఏరోస్పేస్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే దాని హిస్టరీ, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అంటే, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 12th June 2018. ఓకే, హైదరాబాద్ తెలంగాణలోనే ఉంటది, అక్కడ శంషాబాద్ దగ్గర. సో ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ త్రూ ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇండస్ట్రీ వచ్చి ఏరోస్పేస్, మన ఇస్రో వన్ ఆఫ్ ద ప్రైవేట్ స్పేస్ సెంటర్ గా చెప్పొచ్చు. సో చైర్మన్స్ వచ్చి పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ డాకా, వీళ్ళిద్దరు సిఇఓ అండ్ సిటిఓలు అనమాట. ఓకేనా, సిఇఓ సిటిఓ పవన్ కుమార్ చందన్. సో ఇంకా మనకి సిఓఓ వచ్చేసి నాగభరత్. ఓకే, నాగభరత్ దాకా సిఓఓ, వీళ్ళిద్దరు ఫౌండర్స్ అని చెప్పొచ్చు మనకి. సో వీళ్ళిద్దరు కూడా ఇస్రో సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. అఫీషియల్ గా మనకి ఏంటి అని అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అఫీషియల్ వెబ్సైట్ లోకి ఒకసారి వెళ్తే మీకు ఇంకా విక్రమ్ 1 గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇంకా వస్తుంది, ఆ పెలోడ్స్ అవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ని మనం విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ దిస్ స్కైరూట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మనం చెప్పొచ్చు. ఇంకా పోతే మన ఇండియాలో స్కైరూట్ ఏరోస్పేస్ కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయండి, స్పేస్ స్టార్టప్ కంపెనీస్. ఏంటంటే ఇప్పుడు స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ లో ఉంటది. వీళ్ళు సింపుల్ రాకెట్స్ ని డెవలప్ చేస్తారు. విక్రమ్ S1, 2, 3, 4 ఇట్లా రాకెట్స్ ని డెవలప్ చేస్తారు. శాటిలైట్స్ వచ్చి ఇప్పటి వరకు స్కోప్ అండ్ సోలారస్ S3 ఎంబ్రెస్, ఈ శాటిలైట్స్ ని వాళ్ళు ఆల్రెడీ స్పేస్ లోకి డెవలప్ చేసి లాంచ్ చేశారు. 3D ప్రింటెడ్ ఇంజన్, కార్బన్ కాంపోజిట్ రాకెట్. ఇప్పుడు విక్రమ్ ఎస్ అనేది కార్బన్ కాంపోజిట్ రాకెట్, అందుకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట, లైట్ వెయిట్ కాబట్టి. ఆర్బిటార్ లాంచ్ టెక్నాలజీ డెవలప్ చేస్తారు వీళ్ళు. ఇంకొకటి అగ్నికుల్ కాస్మోస్ చెన్నైలో ఉంటదండి. వీళ్ళు అగ్నిబాన్ అనేటువంటి ఒక రాకెట్ ని డెవలప్ చేశారు. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పెలోడ్స్ ని, వరల్డ్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ ని ఫస్ట్ డెవలప్ చేసింది వీళ్ళే. ఓకేనా, 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ ని ఫస్ట్ స్కైరూట్ వాళ్ళకంటే అగ్నికుల్ వాళ్ళే టెస్ట్ చేశారు, తర్వాత స్కైరూట్ వాళ్ళు టెస్ట్ చేశారు. ఓకేనా, దాని పేరు అగ్నిలెట్ అనమాట. వాళ్ళు డెవలప్ చేసిన 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అగ్నిలెట్. స్కైరూట్ వాళ్ళు డెవలప్ చేసింది ఏంటి?
కలాం, కలాం 80. ఓకేనా. ఇంకా పిక్సెల్ అనేది బెంగళూరులో ఉంటుందండి. ఇది శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. స్మాల్ మైక్రో శాటిలైట్స్ అన్నిటిని కూడా డిజైన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, ఏఐ బేస్డ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్నిటిని కూడా ఇది డిజైన్ చేస్తుంది. అగ్రికల్చర్ అబ్జర్వేషన్, మైనింగ్, క్లైమేట్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వాటన్నిటి యొక్క అబ్జర్వేషన్స్ ఈ పిక్సెల్ డెవలప్ చేసే శాటిలైట్ చేస్తుంది. ధృవ స్పేస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇవి కూడా క్యూబ్ శాట్స్, నానో శాటిలైట్స్, హోస్టెడ్ పెలోడ్స్ ని డెవలప్ చేస్తుందండి. సో ఇది కూడా శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా చెప్పొచ్చు. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు ఆర్బిటార్ ట్రాన్స్ఫర్ వెహికల్స్ ని డెవలప్ చేస్తుంది. అంటే నాట్ కైండ్ ఆఫ్ ఎ రాకెట్, వెహికల్స్ అన్నమాట. సబ్ ఆర్బిటార్స్ లోకి ఎక్స్పెరిమెంట్స్ కోసం పంపించేటువంటి వెహికల్స్ ని ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. రీయూజబుల్ రాకెట్స్ ని కూడా ఇవి డెవలప్ చేస్తాయి. ఓకేనా, రీయూజబుల్ రాకెట్స్. అండ్ దిగంతర బెంగళూరులో ఉంటది. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ శాటిలైట్స్ అండి ఇవి. అంటే స్పేస్ డెబ్రిస్, స్పేస్ లో ఉండే వేస్ట్ అంతా కలెక్ట్ చేస్తారు కదా, సో అలాంటి రీయూజబుల్ వెహికల్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. అండ్ గ్యాలక్స్ ఐ స్పేస్ బెంగళూరులో ఉంటది. మల్టీ సెన్సార్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లో యూజ్ చేసేటువంటి సెన్సార్స్, ఆ ఎక్విప్మెంట్స్ ని ఇవి తయారు చేస్తుంది. అంటే రా మెటీరియల్స్ ని తయారు చేస్తుంది. సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నాలజీని మనం ఎక్కువగా ఆర్బిటార్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లో యూజ్ చేస్తాం. ఇవి ఏం చేస్తాయంటే డే అండ్ నైట్ యాక్యురేట్ గా ఒకే క్వాలిటీతో అర్త్ ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. సాట్సోర్ బెంగళూరులో ఉంటది. శాటిలైట్స్ డేటాని ఇది కలెక్ట్ చేస్తుంది అనమాట. శాటిలైట్స్ పైన వర్క్ చేస్తే కదా ఆ డేటాని ఇది కలెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ కి సంబంధించి, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్, వీటన్నిటికీ సంబంధించి డేటాని కలెక్ట్ చేస్తుంది. అండ్ పియర్ సైట్ స్పేస్ అహ్మదాబాద్ లో ఉంటది. మ్యారిటైమ్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇది సముద్రాలకు సంబంధించి షిప్ ట్రాకింగ్, ఫిషరీస్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. ఓకేనా, డేటా కలెక్ట్ చేస్తుంది. ఓషన్ శాట్స్ నుంచి డేటా వస్తుంది వాటికి. అండ్ కెలిడియో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ని ఇది కూడా డెవలప్ చేస్తుందండి. సో అర్త్ మ్యాపింగ్, డిఫెన్స్ కి సంబంధించి బార్డర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అర్బన్ ప్లానింగ్ కూడా, అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా మన కెలిడియో కంపెనీ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ఇండియాలో ఇస్రో కింద వర్క్ చేస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీస్. ఓకే, నాట్ గవర్నమెంట్ కంపెనీస్ వేరు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లేకపోతే ఇంకా మనకి అహ్మదాబాద్ లో ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, తిరుపతిలో ఉండేది, ఇవన్నీ కూడా వేరు అనమాట. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్ ద బిగ్గెస్ట్ సెంటర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్. ఇంకా వీటితో పాటు అనంత టెక్నాలజీస్ అని బెంగళూరులో ఒకటి ఉందండి. అనంత టెక్నాలజీస్. ఈ అనంత టెక్నాలజీస్ ఏం చేస్తుంది అని అంటే రాకెట్ యొక్క స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ రాకెట్ స్పేర్ పార్ట్స్ అన్నిటిని కూడా ఇది ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తూ ఉంటది. దానికి కూడా ఒక సెంటర్ ఉంది. ఓకే, దానికి కూడా ఒక సెంటర్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ స్పేస్ సెంటర్స్. సో మీకు స్పేస్ టాపిక్ లో ప్రైవేట్ సెంటర్స్ ప్లస్ స్పేస్ కింద ఉండే గవర్నమెంట్ సెంటర్స్ అన్నిటినీ కూడా సపరేట్ గా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో మన సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో క్లాసెస్ లో వాటి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చాలా క్లియర్ గా ఇచ్చాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ విక్రమ్ 1 రాకెట్. ఇంకా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కోసం సో మీరు కింద డిస్క్రిప్షన్ లో సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసుకుంటే మీకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్, మనకి ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 ని టార్గెట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అండి, మిషన్ అధికారి పేరు మీద. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ విక్రమ్ 1. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్.